రేవంత్ సర్కారు తీరుపై నిరుద్యోగులు బగ్గుమంటున్నారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ నాయకులు కవాతు ర్యాలీకి పిలుపునిచ్చారు. అశోక్ నగర్లో ఈ నెల 21న జరిగే నిరుద్యోగ కవాతు ర్యాలీ పోస్టర్ను ఆవిష్కరించారు. ఉద్యోగాలు, నోటిఫికేషన్ల సాధన కోసం నిరుద్యోగ కవాతు చేపట్టినట్లు స్పష్టం చేశారు. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు కవాతు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. నిరుద్యోగులందరూ పెద్ద ఎత్తున పాల్గొని నిరుద్యోగ కవాతును విజయవంతం చేయాలని కోరారు. ఇక్కడ కూడా స్పందించట్లేదు. మాకు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యండియా అని చెప్తే అసెంబ్లీలో ఒక రకంగా మాట్లాడతారు, సభల్లో ఒక రకంగా మాట్లాడతారు, ఇంకొక దగ్గర ఇంకొక రకంగా మాట్లాడతారు, ఇంకొక వేదికలపైన ఇంకొక రకంగా మాట్లాడుతూ ఉన్నారు. అడుగడుగున మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ రకంగా ఇబ్బంది పెడితే శారీరకంగా పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఆ రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. వీటన్నిటికీ ముగింపుగా వీటన్నిటికి కొనసాగింపుగా ఈరోజు నిరుద్యోగ కవాతు తీసుకున్నాం. అది చిక్కడపల్లి లైబ్రరీ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు తీసుకున్నాం.